బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా తీగలపహాడ్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత కమలాకర్ రావుపై ఎస్ఐ చేయి చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో కమలం పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. రాళ్లతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. రంగంలోకి దిగిన రామగుండం సిపి శ్రీనివాస్ ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఎస్ఐ మాత్రం తాను ఎవరిపై చేయి చేసుకోలేదని వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్లలో ప్రచారం నిర్వహిస్తే బయటకు పంపడం మాత్రమే జరిగిందని చెప్పారు. ఎస్ఐ ప్రవర్తనకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని కమలాకర్ రావు సహా ఇతర బీజేపీ నాయకులను పరామర్శించారు. ఎస్ఐ ప్రవర్తనను నిరసిస్తూ కమలాకర్ రావు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక మంచిర్యాల జిల్లా తీగలపహాడ్ పోలింగ్ బూత్ దగ్గర జరుగుతున్న ఉద్రిక్తతకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజయ్య అందుబాటులో ఉన్నారు. రైట్ అంజయ్య, నిజంగానే అక్కడ ఉన్న బీజేపీ నేత కమలాకర్ రావుపై ఎస్ఐ చేయి చేసుకున్నారా? ఎస్ఐ వర్షన్ చూస్తే నేను అలాంటి పని చేయలేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా తీగలపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఏదైతే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక ఏదైతే ఉద్రిక్తమైన ఒక ఉద్వేగమైన వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఎస్ఐ ఎవరైతే సుగుణాకర్ ఉన్నారో సుగుణాకర్ అధికార పార్టీకి వంట పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించడం జరిగింది. ఈ సందర్భంగానే బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అదేవిధంగా రాళ్లు కూడా విసుకోవడం జరిగిందని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఎస్ఐ మాత్రం ఏదైతే బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా ఎవరైతే ఆ బీజేపీ కమలాకర్ రావు పై దాడి చేయలేదు, అదేవిధంగా ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన మాత్రం ఒక స్పష్టం చేయడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా బీజేపీ నాయకులు మాత్రం ఏదైతే రోడ్డుపై బైఠాయించి ఎవరైతే ఉన్నారో ఆయనపై చర్యలు చేపట్టాలంటూ ఆందోళన కొనసాగించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సిపి రామగుండం సిపి శ్రీనివాస్ ఆ ప్రాంతానికి చేరుకొని ఎవరైతే అల్లరి చేస్తున్నారో అల్లరి మూకలందరూ కూడా అక్కడి నుంచి ఏదైతే చెదరగొట్టడం జరిగింది. దాంతో ఇప్పుడు శాంతియుత వాతావరణంలో అక్కడ ప్రశాంతమైన ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తి ఎవరైతే అల్లర్ల కారణమయ్యారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేయడం జరిగింది. రత్న రైట్ అంజయ్య, ఇప్పటికే ఈ ఆందోళనకు సంబంధించి అటు కమలాకర్ కూడా ఆందోళన చేయడం మనం చూస్తున్నాం. అయితే మరి రామగుండం సిపి శ్రీనివాస్ అక్కడున్న ఆందోళనకారులను చెదరగొట్టినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రధానంగా ఈ ఉద్రిక్తమైన అదేవిధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నంటే ఒక స్థాయికి చేరుకున్నదో ఆ పరిస్థితిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. అదేవిధంగా ఈ ఉద్రిక్తతకు ఎవరైతే కారణమయ్యారో వారిపై కూడా చర్యలు చేపడతాం, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని సిపి స్పష్టం చేశారు. అదేవిధంగా దీనిపై ఏది గొడవలకు సంబంధించిన అంశంపై పూర్తి స్థాయిలో సిపి దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.